విజిలెన్స్ విచారణ దెబ్బకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దిగొచ్చింది. అక్రమాలు వెలుగులోకి వస్తాయన్న భయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తో కాంప్రమైజ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ థ్యాంక్స్ అంటూ హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ట్వీట్ చేశారు. ఇవాళ ఎస్ఆర్హెచ్ తో హెచ్సీఏ ప్రతినిధులు సమావేశమయ్యారు. హెచ్సీఏకు 3,900 పాసుల విషయంలో మార్పు ఉండవని ఎస్ఆర్హెచ్ తేల్చి చెప్పింది. దీంతో పాసుల విషయంలో ఒత్తిడి తేవొద్దని ప్రెసిడెంట్లకు సూచించారు సభ్యులు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ ధర అందిస్తారు. రానా, చెప్పండి, ఇటు సడన్ గా హెచ్సీఏ అలాగే ఎస్ఆర్హెచ్ కాంప్రమైజ్ కావడానికి గల కారణాలు ఏంటి? డీటెయిల్స్ ఏంటి రానా? ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ అలాగే హెచ్సీఏ మధ్య వివాదం చెలరేగి పెద్ద ఎత్తున కూడా చర్చలకు దారి తీసిందో ప్రభుత్వం ఎంటర్ అయింది. ప్రభుత్వం ఎంటర్ అయ్యి ఎప్పుడైతే విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ చేసిందో ఇవాళ ఉప్పల్ స్టేడియంకి వెళ్ళారు విజిలెన్స్ సంబంధించిన ఆఫీసర్స్. దాదాపు ఇప్పటి వరకు కూడా వాళ్ళు అనేక రకాలు కూడా తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సడన్గా ఇక మన భాగోతం అంతా బయటపడుతున్న నేపథ్యంలో ఒకవేళ ఈ యొక్క విజిలెన్స్ ఎంక్వైరీలో పూర్తి స్థాయి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో హెచ్సీఏ కూడా ఒక అడుగు ముందుకు తగ్గి ఎస్ఆర్హెచ్తో ఈరోజు చర్చలు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. వాళ్ళకే ఫోన్లు చేసి ఇవాళ మనం చర్చించుకుందాం, మన మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా పూర్తిగా ఇవాళ సమస్య పోయేలా కూడా ప్లాన్ చేసుకుందాం అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు చర్చలు చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇవాళ ఎస్ఆర్హెచ్ నుంచి ఎట్లా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా ఒక ముగ్గురు చొప్పున ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెడ్ ఆఫీస్ అయినటువంటి ఉప్పల్ స్టేడియంలో అక్కడ వాళ్ళు చాలా క్లియర్గా కూడా తీర్మానాలు కూడా చేసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి ఎక్కడైతే కాంప్లిమెంటరీ పాసులకు సంబంధించిన విషయంలోనే ఈ ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ మధ్య వివాదం చెలరేగింది. దాంతోపాటు కార్పొరేట్కి సంబంధించిన బాక్సుల పైన కూడా ఒక క్లారిటీ అయితే ఇవాళ వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే రేపు ప్రభుత్వం నుంచి కూడా ఇటు ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇట్లా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులను కూడా చర్చలకు పిలిచింది కాబట్టి ఎందుకంటే రాబోయే మ్యాచ్లు కూడా జరగాలి, అలాగే ఇది తెలంగాణ ప్రైడ్కి సంబంధించినటువంటి అంశం అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వివాదం అనేది పెద్దది కాకూడదనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంటర్ అయ్యి దీన్ని సమస్యపోయేలా కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పక్క ఇది విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కానీ ఇట్లా చర్చలు అనేది జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఈ చర్చల్లో ముఖ్యంగా ఇవాళ జరిగినటువంటి ఎస్ఆర్హెచ్ అలాగే వర్సెస్ హెచ్సీఏ సంబంధించిన చర్చల్లో కొన్ని కీలకమైన పాయింట్స్ అంటే ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇవ్వాల్సినటువంటి 10% టికెట్స్ అంటే 3,900 టికెట్స్ విషయంలో పూర్తి స్థాయి మాకు ఇవ్వాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేయడము, దానికి వాళ్ళు ఒప్పుకోవడము, దాంతోపాటు కార్పొరేట్ బాక్సులకు సంబంధించిన విషయంలో వాళ్ళు కూడా మేము వెనక్కి తగ్గుతాం, మీ పైన ఎటువంటి ఫోర్స్ అయితే మేము చేయమనేసి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి వాళ్ళకి ఒక హామీ అనేది ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దానికి కూడా వాళ్ళు ఎస్ఆర్హెచ్ ఓకే అన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మనం మాట్లాడుకుందాం, ఇట్లా ఈమెయిల్స్ పెట్టుకొని చేసుకుంటే ఇద్దరికి ఇబ్బందే, తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం వస్తుందనేసి కూడా వాళ్ళిద్దరూ చర్చించుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇట్లా చర్చలు జరుగుతున్నప్పుడే ఎస్ఆర్హెచ్ సీఈఓ షణ్ముగంతో కూడా వాళ్ళు ఫోన్ కాల్ కలిపారు, ఫోన్ కాల్లో మాట్లాడారు. ఈ చర్చల యొక్క సారాంశం కూడా వాళ్ళు వివరించినటువంటి నేపథ్యం కనపడుతుంది. వివరించిన తర్వాత ఎస్ఆర్హెచ్ కొన్ని డిమాండ్స్ అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి పెట్టింది, దానికంతా కూడా వాళ్ళు ఓకే చెప్పినట్టుగా తెలిసింది. కాంప్లిమెంటరీ పాసులకు సంబంధించిన విషయంలో మీరు ఏ కోట అయితే అది ఇస్తారో వాటిని తీసుకుంటాం, మళ్ళీ తర్వాత మీకు ఎటువంటి ఇబ్బందులు మేము పెట్టాము, ఎటువంటి ఒత్తిడి కూడా మేము పెట్టమనేది ఒక హామీ అయితే మేము ఇస్తామని కూడా వాళ్ళు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏదేమనుకని ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అవ్వగానే ఒక్కసారిగా ఎస్ఆర్హెచ్ కానీ ఇటు హెచ్సీఏ యాజమాన్యాలు కూడా తగ్గి వాళ్ళు ఈ యొక్క పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క వివాదాలతో కూడా మేము పరిష్కరించుకుంటాము, ఇంకెప్పుడు కూడా మేము వివాదాలకు జోలుకి వెళ్ళము, ఖచ్చితంగా ఐపీఎల్ హైదరాబాద్లో సక్సెస్ చేసే విధంగా కూడా మేము ముందుగా మేము ప్రణాళికలు చేసుకుంటామనేసి కూడా ఒక జాయింట్ ఒక ప్రెస్ నోట్ని ఇవాళ రిలీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అయితే రేపు ప్రభుత్వం నుంచి కూడా ఒక మీటింగ్ పెడుతున్నారు. రేపు ఆ మీటింగ్ వీళ్ళు ఇరువురు నుంచి కూడా ఎవరెవరు హాజరవుతారు, ప్రభుత్వం నుంచి కూడా ఎవరెవరు హాజరవుతారు అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మరోపక్క రేపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందు కూడా యూత్ కాంగ్రెస్ నేతలు కూడా రేపు ధర్నా చేయబోతున్నారు. థ్యాంక్ యూ రానా.